వైసీపీకి తన రక్తం దారపోశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ నేతలంతా తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో యుద్ధానికి రెడీ అని ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతుంటే వైసీపీ తనపై ముప్పేట దాడి చేస్తుందన్నారు. వైసీపీలో వైఎస్ఆర్ లేరన్నారు. వైఎస్ఆర్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి డ్యాన్సులు వేయడమే తప్ప ప్రాజెక్టుల బాగోగులను చూడడం లేదని మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ నిర్మించారని, జగన్ హయాంలో కనీసం నిర్వహణ కూడా చేయలేకపోతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ వారసులమని చెప్పుకుంటున్న వాళ్లు గుండ్లకమ్మ గేట్లు ఓడిపోయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వీళ్ళ వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టిందంటూ విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో 70% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైన వచ్చిందని నిలదీశారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయని వైఎస్ షర్మిల విమర్శించారు. తనకు ఏపీ పుట్టినీళ్లు, తెలంగాణ మెట్టినీళ్లు అని గుర్తు చేశారు. ప్రజలకు న్యాయం జరగాలనే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చాయన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైసీపీని తన భుజాలపై మోసారన్నారు. ఇప్పుడు తనపై వైసీపీ ముప్పేట దాడి చేయిస్తుందన్నారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికి భయపడదని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ యుద్ధానికి సిద్ధం సభపై షర్మిల ఫైర్ అయ్యారు. నేను యుద్ధానికి రెడీ, మీరు రెడీనా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉద్యోగాలు వీటన్నిటితో పాటు రైతు రాజ్యం రావాలనే వైఎస్ఆర్ బిడ్డగా ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టానన్నారు. వైసీపీ పాలనలో ఒక్క ఏడాదైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పారన్నారు. 70,000 కోట్ల రూపాయల విలువైన గంగవరం పోర్టును అదానికి 600 కోట్లకి అమ్మేశారని మండిపడ్డారు. ఏపీలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేని బీజేపీ తన వంశం చేసుకుందన్నారు. బీజేపీకి బానిసగా మారిన జగన్ ఏపీని కూడా బీజేపీకి బానిసగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే అని వైఎస్ షర్మిల తెలిపారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు. ఎంతో 4,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. ఒక్క ఈ జిల్లాకే కాదు, పక్కన కర్నూలు, కడపకు కూడా నీళ్లిచ్చే ప్రాజెక్టు. 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు 60% పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసి పోసాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని. మరి 5 సంవత్సరాలు అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. గత 5 సంవత్సరాలుగా
ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్లిస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్లు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీరు, మంచి నీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు. మిర్చి పంట వేసుకున్నామమ్మా, ఇంకో పంట వేసుకున్నాము, మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని.